దినం దేవుని వాగ్దానం. ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం. ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఏదైనా విషయంలో కృంగిపోయి అలసట, నీరసం అన్నీ మన జీవితాల్లో ఒక మంచి ఆధారంగా దేవుడు మార్చడానికి. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు కదా. తల్లి మరిచిన, తండ్రి విడిచిన విడువని ప్రేమ కదా యేసయ్య ప్రేమ. ఈరోజు మన స్థితిగతులు మార్చగలిగిన శక్తిమంతుడు ఆయన. రేపు ఎట్లున్నా, ఎల్లుండి ఎట్లున్నా నువ్వు అనుకుంటున్నావు ఈరోజు ఏంటి, రేపేంటి, ఎల్లుండి ఏంటి, ఎట్లుంది, ఏం జరగబోతుంది, నీకెట్లుందో అని. కానీ దేవుడు నీ కోసం ఆయన ఎన్నో ఏర్పాట్లు చేశాడు. నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ పిల్లల స్టడీస్లో, నీ ఉద్యోగం, నీ వ్యాపారంలో, ప్రతి స్థితిలో దేవుడు నీ కోసం ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించే దేవుడు. కన్న తల్లి తండ్రి కన్నా, అందరికన్నా నేను ప్రేమగా చూచుకునే దేవుడు. అందరూ మనల్ని ప్రేమిస్తారు, కానీ రక్షణ లేని బిడ్డల కోసం ఒక్క మాట నేను చెప్తున్నా. యేసు రక్షకుడు. నీకోసం ప్రాణం పెట్టిన యేసుకి నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, ఇంకా నీ లోకంలో, నీకు పరలోకంలో అద్భుతంగా నీ పేరు అక్కడ ఉంటుంది జీవగ్రంథంలో. అర్థమైందా? ఒక్క మాట చదువుతాను ఈరోజు దేవుడి వాగ్దానం. చూడండి, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఇలాగ ప్రమాణం, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా ఇయ్యను. నీవు ప్రయాసపడిన తీసిన ద్రాక్షరసం అన్యులు తాగరు. నువ్వెంత కష్టపడ్డావు అది నువ్వే. నీ ఆహారమును, నీ దీవెనని శత్రువు దొంగిలించడు. నీ ఆహారమును, నీ ఆశీర్వాదమును, నీ దీవెనలు శత్రువు దొంగిలించాడు. ఈరోజు వార్త దొంగిలించాడు. ఇయ్యనంటున్నాడు కదా ఆయన. నేను ఇవ్వనన్నాడు. నేను ఇవ్వనంటే ఇంకేంటి వానికి సాయం? ఆయన శత్రువుని నీ మీద అధికారం చెయ్యనీడు. ఒకవేళ నీ శరీరం వ్యాధితో బాధపడుతున్నావా, ఈరోజు అప్పుల సమస్యలతో ఉన్నావా, కోర్టు సమస్యల, శత్రువు నీ మీద ప్రభావితం చేస్తున్నాడా? శత్రువు చేతులను నేను విడిపించేయటమే కాదు, నీ కష్టపడి ప్రయాసపడి సంపాదించండి నీ సంపాదన, ఆత్మీయ, ఆరోగ్య, ప్రతి దీవెన శత్రువుకి ఇవ్వడట ఆయన. అట్లా నీ జీవితంలో గొప్పగా నేను ఇవ్వనీయను, నేను నిన్ను ఆశీర్వదిస్తా, ఎవ్వరు నీ జోలికి రారు, నీ దగ్గర రానియను నేను. ఇలాంటి వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి గట్టిగా పట్టుకో, ప్రార్థన చేసుకో, కృంగిపోకు, అలసిపోకు. జీవితాన్ని ప్రేమించి ఒక స్థితిగతులను ఒక రోజు నేను పైకి తీసుకెళ్ళే దేవునికి నమ్మకంగా ఉంది. ప్రార్థన చేసుకుందాం. మరి ఏ రోజు కూడా ఈరోజు అలసిపోయాను, నా బ్రతికిట్లయిందని ఇక మీదట నువ్వు కృంగిపోవద్దు. దాన్ని కష్టపడింది వేరే వాళ్ళకి తప్పక నీ ఆశీర్వాదాన్ని శత్రువుకి ఇవ్వకుండా తిరిగి నువ్వు పొందుకునే విధంగా చేసే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధులు, బాధలు, చింతలు, నిందలు, గాయాల్లో, అవమానాలు, పోరాటంలో ఉన్న బిడ్డలందరినీ విడిపించి, అప్పుల సమస్య, ఆర్థిక సమస్యలు అయ్యా, వారు ఏ సమస్యలు ఉన్నారో నాకు తెలియదు, వారి సమస్యలకు విడిపించు. వారి మా శత్రువు ఏది మా దగ్గర నుండి దొంగిలించి మా ఆశీర్వాదాన్ని చేయబెట్టాడు, వాడు తినకుండా, అది మనుషులే కానీ శత్రువే కానీ ఏదైనా కానీ ఎవ్వరు ముట్టకుండా నీ సహాయం మాకు దయచేసి, ఆర్థిక, మానసిక, కుటుంబం బిడ్డలందరినీ దీవించి, మా ప్రాపర్టీ మ్యాటర్స్, మా సంఘాలు, మా సేవకులు, మా ఆత్మీయులు, మా అభిషక్తులు, దైవజనరాలు వారి బిడ్డల చుట్టూ కంచివి, అపవాది క్రియలన్నీ లయపరిచి నువ్వు గొప్ప కార్యం చేసి నీ సన్నిధి అందరికీ తోడుగా ఉంచమని, ఆయన ఆరోగ్యాలతో నింపమని, ఆశీర్వదించమని, వర్ధిల్ల చేయమని, కృపయు క్షేమం కలుగును గాక అని శుభములను పలుకుతూ, ఇదిగో ప్రభా, ఎంతమంది బిడ్డలు ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే ఉన్నారు, వారిని కూడా బ్లెస్ చేస్తూ గొప్పవారు కృప చూపు తోడించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. మీరు నీ చేయి విడవడు అనే పాట వింటున్నారు, అద్భుతమైన సాంగ్. ఎవ్వరు మర్చిపోకండి. మీ బంధకాల్లో, మీ కష్టకాలంలో ఆ పాట మిమ్మల్ని పైకి తీసుకెళ్తే ధైర్యంగా ఉండండి. రోజు పొద్దున సాయంత్రం పాస్టర్ ప్రవీణ్ లైవ్ చూడండి. సాటర్డే, సండే బెల్లంపల్లిలో జరిగే మీటింగ్స్, హైదరాబాద్ కల్వరి ప్రామిస్ మీటింగ్ అటెండ్ అవ్వండి, పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.